వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే హెచ్ అనే లెటర్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ హెచ్ అనే లెటర్ తోటి కనుక మీ పేరు స్టార్ట్ అయినా ఆ పేరులో బలం ఎంత ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకోండి. అంటే రాంగ్ వైబ్రేషన్స్లో ఉన్నాయా, రైట్ వైబ్రేషన్స్లో ఉన్నాయా అనేటువంటి విషయం కూడా కొంత ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అట్లీస్ట్ ట్రై చేయండి. దాన్ని బట్టి ఆయన పేరు బలం ఎంత ఉందో చూసి చెప్తారు. ఆ విధంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. హెచ్ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న ఫస్ట్ హెచ్ క్వాలిటీస్ రెండు చెప్పుకొని ఉగాది నుంచి ఎలా ఉంటుంది. హెచ్కి చార్లీలో సంఖ్యాబలం 5. ఈ 5 అనేది లోషో గ్రిడ్లో సెంటర్లో ఉండే నంబర్ 5. ఫస్ట్ 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. ఈ మధ్యలో ఉండేవాడు 5. ఈ అన్ని 8 నంబర్స్తో కమ్యూనికేషన్స్ ఉంటాయి. అంటే 8 మంది మీద వాడు ఏలు పెట్టేసి ఉంటాడు. ఇతను ఏమనాలనుకుంటున్నాడో మీకు చెప్తాడు ముందే. ఇలా చేద్దాం అనుకుంటున్నాను నాగరాజు గారు, ఏమంటారు? మళ్ళీ మైక్ ఎత్తుకొని అందరితో ఇలా అనుకుంటున్నారంటే అందరూ మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్. ఈ 5 అనేవాడు బుద్ధుడు, బుద్ధిబలం. ఈ బుద్ధిబలం వాడి ఇతను ఏం చెప్పినా కూడా అందరు బుర్రలోకి వెళ్ళి అది మిస్మరైజ్ చేసి నువ్వు చెప్పిందే కరెక్ట్. సో ఈ 5 హెచ్ అంటే 5. సో వీళ్ళు మాటకారులు, అందగాళ్ళు. అమ్మాయి అయితే చాలా అందమైన అమ్మాయి, చూడంగానే మిస్మరైజ్ చేసే అందం. ఇట్స్ నాట్ ద కలర్, చాలా వైట్ అని కాదు, చామంచాయిగా ఉన్న చాలా అట్రాక్టివ్గా ఉండేవాళ్ళు హెచ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హెచ్ ఈజ్ ఏ నంబర్ ఫర్ విత్ నాలెడ్జ్, క్రియేటివ్ మైండ్. వీళ్ళు బిజినెస్లో విపరీతంగా రాణిస్తారు. బిజినెసే కాదు, ఈ 5 వాళ్ళు ఏ రంగంలో పోయినా, రాజకీయ రంగంలోకి పోయినా, సినిమా రంగంలో పోయినా, చిన్న బుల్లితెర టీవీలోకి వెళ్ళినా దే విల్ డామినేట్. దే విల్ డామినేట్. సో ఇక్కడ 2025 అంటే 9. ఇక్కడ హెచ్కి పైథాగరస్ సంఖ్యాబలం 8. ఈ 25 అంటే 9కి 5 ఫ్రెండ్. 5 అనేవాడు అన్ని 8 నంబర్స్ని మాయ చేసేవాడు కాబట్టి 9ని కూడా మాయ చేస్తాడు 5 వాడు. సో 9 వచ్చి 5కి హెల్ప్ చేస్తుంది. కానీ 9కి హెచ్ పైథాగరస్ 8కి పడదు. సో హెచ్ వాళ్ళకి ఈ ఇయర్ విల్ బి మిక్స్డ్ రిజల్ట్స్ విత్ గుడ్ అండ్ బ్యాడ్. సో ఎందుకంటే హెచ్ అనేది హెచ్ అంటే శనీశ్వరుడికి కుజుడికి పడదు. సో 8 యూజువల్గా ఏ బ్యాడ్ జరిగినా చూడండి, అది 26, 8, 17 భూకంపాలు ఈ డేట్స్లో వస్తాయి. శనికి రిప్రజెంటేటివ్ కాబట్టి ఎనీ అటాక్స్ ఆన్ ఎనీ కంట్రీ ఆ 26/11 అలా గుర్తుండిపోతాయి. ఆ 26 అనేది కొంచెం నెగిటివ్ ఎక్కువ. ఈ 9 అనేది ఎలా ఉంటుందంటే 9 ఈజ్ ఆల్సో గుడ్ అండ్ బ్యాడ్. 2025 అందుకే ఎవరైనా అడిగితే ఎలా ఉంటుందంటే ఒక నవ్వు గమ్మునుంటా. ఆ 2025లో 2లో పుట్టిన వాళ్ళకి 8లో పుట్టిన వాళ్ళకి బాగుండదు. మిగతా వాళ్ళు ఆ ప్లేస్ నుంచి బయట వెళ్తారు. కరెక్ట్గా భూకంపం వచ్చే టైంలో ఆ ప్లేస్ పక్క వచ్చేస్తారు. ప్లెయిన్ కూలెట్ ఆ ఫ్లైన్ మిస్ అవుతారు. సో మిగతా వాళ్ళు అంటే మెయిన్ మిగతా 1 వాళ్ళు, 5 వాళ్ళు, 9 వాళ్ళు, 7 వాళ్ళు లక్కీ. 2025లో దే విల్ ఎర్న్ మనీ, నేమ్, ఫేమ్. 2, 11, 20, 29, 8, 17, 26 పుట్టిన వాళ్ళు దే విల్ అట్రాక్ట్ నెగిటివిటీ, రిలేషన్ ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. చెప్తుంటారు నాకు, సార్ ఎంతో కష్టపడుతున్నాను, హెచ్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నానన్న. ఒక 2 ఇయర్స్ బాగుంది, 2 ఇయర్స్ బాగాలేదు. అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. మన ఒక బ్యాంక్ మేనేజర్ హెచ్ లెటర్ ఆయన ఆఫీస్లో ఒక మిస్టేక్ చేసిన దానికి మేనేజర్ని బ్లేమ్ చేసి జాబ్ తీసేశారు. హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నాడు జాయిన్ చేసుకోమని. బ్యాంక్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ చూపించట్ల. మళ్ళీ ఇప్పుడు హ్యాస్ టు గో టు అప్లై టు సుప్రీం కోర్ట్ టు గెట్ ద ఆర్డర్స్. అంటే హెచ్ వాళ్ళు 8 అంటే ఏంటంటే పేరు బాగాలేకపోతే శని ప్రభావం వల్ల చికాకులు, చింతలు, డిలేలు, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో హెచ్తో పేరున్నప్పుడు చాలా బాగుండాలి. 8 లెటర్స్లో ఉండకూడదు. 8 లెటర్స్లో ఉంటే ఫ్యామిలీ రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. 4 లెటర్స్లో ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెచ్ ఉంటే 5 ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా, 9 ఉన్నా అద్భుతంగా ఉంటుంది. సో హెచ్ ఉండి 10 లెటర్స్ ఉంటే తిరుగులేదు. సో హెచ్ వాళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి బ్లూ కలర్, క్రీమ్ కలర్ అండ్ ఈవెన్ బ్లాక్ కలర్. వీళ్ళు రెడ్ కలర్ అవాయిడ్ చేస్తే చాలామంది, రెడ్ అనేది వాడకూడదు ఒంటి మీదకి, కోపం ఎక్కువ చేసేస్తుంది రెడ్ వేసుకుంటే, అగ్రెసివ్ అయిపోతారు. సో భార్యని ఒక మాట తిట్టాల్సింది తిరుగుతూనే ఉంటాడు గంటైనా కూడా.
సో రెడ్ వద్దు, ఎందుకంటే రిలేషన్స్ ఇంపార్టెంట్ నాన్న ఈ కాలము. అదే ఎవరు పడట్లేదు, వినట్లేదు, 4-5 సార్లు తిడితేనే బ్యాగ్స్ అద్దేసుకుంటున్నారు. సో గుడ్ రిలేషన్స్ కోసం మనం కూడా మన ప్రయత్నాలు అంటే హెచ్ వాళ్ళు రెడ్ వద్దు, బ్లూ, క్రీమ్, లైట్ కలర్స్, రేర్గా బ్లాక్ కూడా వాడుకోవచ్చు, రెడ్ వద్దు. సో వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చేసి మూన్ స్టోన్ అండ్ నీలం కాంబినేషన్. మూన్ స్టోన్ ఏం చేస్తుందంటే సెన్సిటివిటీ రానిది బయటికి, మైండ్ని కోపం తెప్పకుండా ఓకే ఓకే చిన్న చిన్న వాటికి అసలు రియాక్ట్ కారు, పెద్దది ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం రియాక్ట్ అవుతారు మూన్ స్టోన్ వేసుకుంటే. సో మూన్ స్టోన్ మోర్ దెన్ 7 క్యారెట్స్, నీలం మోర్ దెన్ 2 క్యారెట్స్ మెడలో వేసుకుంటే హెచ్ వాళ్ళు ఆ నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. తర్వాత వీళ్ళు శనివారం పనులు మొదలు పెడితే చాలా బాగా జరుగుతాయి. ఫ్రైడే అండ్ సాటర్డే వీళ్ళకి లక్కీ డేట్స్. వీళ్ళకి ఆదివారం ముఖ్యమైన పనులు చేయొద్దు. ఆదివారం ఒకరోజు, ఎందుకంటే హెచ్ అంటే 8 శనీశ్వరుడు, ఆదివారంకి సూర్యుడు అధిపతి, సూర్యుడికి శనీశ్వరుడికి పడదు. సో సండే ఏదన్నా మంచి ఫంక్షన్ పెడితే ఇంటికి అందరికి భోజనం ఇస్తే అది రసాబసా అయిపోతుంది. సో సండే వద్దు. సో యూ కెన్ ప్లాన్ ఆన్ ఫ్రైడే ఆర్ సాటర్డే. ఇంపార్టెంట్ వర్క్స్, మీటింగ్స్, సిగ్నేచర్స్, రిజిస్ట్రేషన్స్ సక్సెస్ఫుల్గా అవుతాయి. పెట్టింది రూపాయికి 2 రూపాయలు తిరిగి వస్తుంది. ఎలా అండి? అంటే ఉగాది నుంచి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? హెచ్ లెటర్ వాళ్ళకి ఉగాది నుంచి ఎలా ఉంటుంది? సో ఏప్రిల్ 4వ నెల. సో 4వ నెలలో స్లో ఉంటుంది గ్రోత్. 4 అంటే ఏప్రిల్ అంటే 4, హెచ్ అంటే 8, 4 and 8 రాహు శని కలయికలో స్లో, కొంచెం చికాకులు పెడుతుంది. మే నుంచి స్పీడ్ అందుకుంటుంది. సో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు చాలా బాగుంటుంది. అక్టోబర్లో కొంచెం స్లో అవుతుంది. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఓన్లీ 2 months జాగ్రత్తగా ఉండాలి హెచ్ వాళ్ళు. వీళ్ళతో అన్నీ బాగుంటాయి. హెచ్ ఉండి 8 letters ఉన్నవాళ్ళు వాళ్ళ పేర్ల బలం చెక్ చేసుకోండి. హెచ్ ఉండి 8 letters ఉండి బలం బాగుంటే మిమ్మల్ని ఆపే శక్తి లేదు. రాంగ్ నెంబర్స్ ఉంటేనే మనం వరీడ్ అండి. అంటే 4 letters ఎవరికి ఉండొద్దు. హెచ్ ఉండి 5 letters ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండకూడదు. 9 ఉన్నా 10 ఉన్నా అద్భుతంగా ఉంటుంది. బట్ రాంగ్ నంబర్స్ లేని హెచ్ వాళ్ళు పట్టిందల్లా బంగారం. బా, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.